భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి. ఇంటి దొంగల నిర్వాకంతో బ్లాక్ మార్కెట్కు తరలిపోతున్నాయి. వారం వారం తిరుమల నుంచి వచ్చే ఈ లడ్డు ప్రసాదాల్లో కొన్నింటినే సామాన్య భక్తులకు విక్రయించి సింహభాగం స్వాహా చేస్తున్నారు. చెన్నై నడి వీధుల్లో బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. చిన్న లడ్డూలు 2, ఓ పెద్ద లడ్డు, ఒక వడ కలిపి ప్రత్యేక ప్యాకింగ్ చేసి 1500 రూపాయలకు అమ్మేసుకుంటున్నారు. రైట్ మూర్తి, ఏం జరుగుతోంది అక్కడ? లడ్డు ప్రసాదం అలాగే వడ మొత్తం 1500 ప్యాకేజ్ చేసి అమ్ముతున్నారు, బ్లాక్ మార్కెట్ అని చెప్తున్నారు. ఏం జరుగుతోంది తిరుమలలో? అప్డేట్ చెప్పండి. మరి ప్రధానంగా తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలు అంటే చాలా అత్యంత ప్రీతిపాత్రంగా భావిస్తూ ఉంటారు. సామాన్య భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో టీటీడీ ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమాచార కేంద్రాలు, టీటీడీ ఆలయాలు కావచ్చు, ఇటు టీటీడీకి సంబంధించినటువంటి సమాచార కేంద్రాలు, ఇటు కళ్యాణ మండపాల్లో విక్రయాలు చేస్తూ ఉంది. ఈ క్రమంలోనే చెన్నైతో పాటు విజయవాడ, విశాఖపట్నం, ఇటు బెంగళూరు, ఢిల్లీకి సంబంధించి, ముంబైకి సంబంధించి కేంద్రాల్లో ఈ యొక్క లడ్డూలు టీటీడీకి సంబంధించినటువంటి సమాచార కేంద్రాల చోట అందుబాటులో ఉంచుతుంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో ఉన్నటువంటి సమాచార కేంద్రంలో తిరుమల నుంచి పంపించేటువంటి లడ్డూలు ప్రతి శుక్రవారం నాడు వారు ఇచ్చినటువంటి ఇండియన్ ఆధారంగా 8,000 నుంచి 10,000 చిన్న లడ్డూలు, 300 పెద్ద లడ్డూలు, 300 వడలు అక్కడికి పంపిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తిరుమల నుంచి చెన్నైకి చేరేటువంటి సమయంలో టీటీడీ వాహనంలో ఒక టీటీడీ విజిలెన్స్ అధికారి సహాయంతోనే అక్కడికి చెన్నైకి వెళ్తాయి. ఈ క్రమంలో భక్తులకు ఇచ్చే ముందు ఈ యొక్క లడ్డూలన్నీ కూడా పక్కదారి పట్టిస్తున్నారు. చెన్నై సమాచార కేంద్రంలో విజిలెన్స్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ లోపభూయిష్టంగా ఉండటానికి ఈ యొక్క విజువల్స్ ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తున్నాయి. తిరుమల వచ్చిన లడ్డూలను ఈ యొక్క ప్రైవేట్ వాహనాల్లో యొక్క ప్రత్యేక అట్టపెట్టెల్లో పెట్టుకుని ఈ యొక్క లడ్డూలన్నీ కూడా బయట మార్కెట్ లో ఎక్కువ మొత్తానికి విక్రయించేందుకు బయటకు పంపిస్తున్నారు. ఈ యొక్క విజువల్స్ అన్ని కూడా మనం స్క్రీన్ మీద చూడొచ్చు. టీటీడీలో ఏదైతే సమాచార కేంద్రంలో చెన్నైలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ షరాబు 2 ఉద్యోగులు ఈ యొక్క లడ్డూల విషయంలో పక్కదారి పట్టడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనిపైన టీటీడీ విజిలెన్స్ ప్రత్యేకంగా దృష్టి పెట్టడం ద్వారా ఈ యొక్క లక్షల రూపాయల విలువైనటువంటి లడ్డూల విషయంలో స్కామ్ కు సంబంధించి నిజాలు నిగ్గు తీర్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. హరి, మరి ఏం చేస్తారంటే విజిలెన్స్ కానీ లేకపోతే మిగతా వాళ్ళ వరకు ఇది దృష్టికి వెళ్ళలేదా? వాళ్ళు ఏదైనా యాక్షన్ ప్లాన్ రెడీ చేశారా? ఏం జరుగుతోంది? ఖచ్చితంగా ఈ యొక్క చెన్నైలో ఉన్నటువంటి టీ నగర్ లో ఉన్నటువంటి సమాచార కేంద్రంలో నిఘా వైఫల్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే లడ్డు కౌంటర్లు ఇవ్వాల్సినటువంటి లడ్డూలను కాస్త లోపల ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఇవ్వాల్సినటువంటి దాంట్లో కాకుండా లోపల ఉన్నటువంటి ఒక శ్రవణం హాల్లో లడ్డూలను స్టాక్ పెడుతూ ఉన్నారు. అక్కడి నుంచే పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో అందుబాటులో వచ్చినటువంటి భక్తులకు ముందుగా ఇవ్వాల్సినటువంటి లడ్డూలు ముందస్తుగానే స్టాక్ అంతా కూడా ఒక ప్రైవేట్ వాహనంలో బయటకు తరలిస్తూ ఉన్నారు. అది లడ్డూ ట్రైన్తో పాటు కొన్ని ప్రత్యేక అట్టపెట్టెల్లో పెట్టి సిబ్బంది బయటకు పంపించడం, వచ్చినటువంటి లడ్డూలకు కొంతమంది భక్తులకు అందించి ఆ లడ్డూలు లేవని చెప్పేయడం ద్వారా వాటిని పక్కదారి పట్టించేయడం ప్రయత్నం చేస్తున్నారు. భారీ ఎత్తున జరిగినటువంటి ఒక లడ్డూల స్కామ్ కు సంబంధించి ఎన్నాళ్ళ నుంచి లడ్డూలు పక్కదారి పడుతున్నాయి, అక్కడ ఏ ప్రాతిపదికన ఎవరెవరికి ఎంత లడ్డూలు ఇస్తున్నారు అనేది చెప్పాలి. ప్రధానంగా తిరుమలలో అయితే ఒక ఆధార్ కార్డుకు 2 లడ్డూలు ఇస్తున్నారు. మనకు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కోరినన్ని లడ్డూలు భక్తులకు అందించేవారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కేవలం ఆధార్ కార్డు ప్రామాణికంగా 2 లడ్డూలకే పరిమితం చేస్తున్నారు. కానీ చెన్నై సమాచార కేంద్రంలో ఏదైతే ప్రతి శుక్రవారం ఇండియన్ ఆధారంగా ఇచ్చేటువంటి లడ్డూలు 8 నుంచి 10,000 లడ్డూలు, ఇటు 300 రూపాయల 300 పెద్ద లడ్డూలు, 300 వడలు ఎవరెవరికి ఎక్కడెక్కడికి ఎంతమంది భక్తులకు ఇచ్చారు, వారి సెల్ నెంబర్ ఆధారంగా ఇస్తున్నారా, ఆధార్ కార్డు కేంద్రంగా ఇస్తున్నారా అనేది తెలియకుండా పక్కదారి పడుతున్నారు. దీనిపైన విజిలెన్స్ అధికారులు లోతుగా విచారణ చేయడం ద్వారా ఈ యొక్క అక్రమాల గుట్టు బయటకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. హరి, రైట్ మూర్తి.